గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ ఆర్డీబీఎంఎస్లో 4th యూనిట్లో వచ్చేసి we have the different topics. In this we are discussing about the few topics in the 4th unit. Transactions అనేది important. What do you mean the transaction? Transaction is nothing but the group of tasks is called as the transaction. Group of tasks are performed in the operations, that is nothing but the task, nothing but the transaction. A single task is minimum processing unit which cannot be divided into further. Last unit, single processing unit, at last perform అయ్యే ఆపరేషన్ నే మనం ప్రాసెసింగ్ యూనిట్ నే ఇక్కడ ఏమంటున్నాం అంటే ట్రాన్సాక్షన్ అంటున్నాం. ఇట్ డస్ నాట్ డివైడెడ్ ఫర్దర్ అంటే అదే లాస్ట్ యూనిట్ సింగిల్ యూనిట్ ఇట్ డస్ నాట్ డివైడెడ్ ఇంటూ ఫర్దర్, that is nothing but the transaction. And the let's take the simple transaction. Suppose a bank employee transfers 500 from account A's accounts to B's account. The simple transaction involves ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఏ అకౌంట్ నుంచి 500 ని ఓల్డ్ బ్యాలెన్స్ నుంచి మైనస్ చేయాలి. ఆఫ్టర్ దట్ న్యూ బ్యాలెన్స్ మైనస్ చేసిన తర్వాత ఉన్న బ్యాలెన్స్ న్యూ బ్యాలెన్స్ అయింది. అకౌంట్ ని క్లోజ్ చేసి ఆ 500 రూపీస్ ఎవరికి యాడ్ చేయాలి? ఓల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బి అకౌంట్స్ అండ్ ప్లస్ 500 అండ్ న్యూ బ్యాలెన్స్ ఆఫ్ ద బి బ్యాలెన్స్. అంటే ఏ పర్సన్ లో అకౌంట్ లో ఉన్న 500 ని బి పర్సన్ యొక్క అకౌంట్ కి యాడ్ చేసే ప్రాసెస్ నే ట్రాన్సాక్షన్ అంటాము. ఇట్ ఫాలోస్ ద యాసిడ్ ప్రాపర్టీస్. వాట్ యు మీన్ దట్? అటామిసిటీ, కన్సిస్టెన్సీ, డ్యూరబిలిటీ, ఐసోలేషన్, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. Transaction is very small unit, single unit of a program, and it contains several low-level tasks. That is the performing some tasks. A transaction is a database system must maintain అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఇవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అటామిసిటీ అంటే సింగిల్, కన్సిస్టెన్సీ అంటే ఎక్యురటీ, ఐసోలేషన్ అంటే సింగిల్ యూనిట్ అండ్ డ్యూరబిలిటీ ఇస్ లైఫ్. కామన్లీ నోన్ యాజ్ యాసిడ్ ప్రాపర్టీస్. వాటిని ఇక్కడ యాసిడ్ ప్రాపర్టీస్ అంటాము. ట్రాన్సాక్షన్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అటామిక్ యూనిట్, సింగిల్ యూనిట్ లాగా ట్రీట్ చేయాలి. ఐదర్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాన్ అంటే ఏంటి? ఆ ఆపరేషన్ అవుతుంది అయితే అనాలి, అవుతుంది అనాలి, లేదు అంటే లేదు. ఒకటే టాస్క్ లాస్ట్ బట్ వన్ దాన్ని అటామిసిటీ అంటాము. దేర్ మస్ట్ బి ఏ స్టేట్ ఇన్ డేటాబేస్ వేర్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ లెఫ్ట్ ఆర్ పార్షియల్లీ కంప్లీటెడ్. ఇవి ఉండవు, నో స్టేట్స్. ఈ స్టేట్స్ ఉండవు. ఏవి ఉండవు? లెఫ్ట్ అనేది ఉండదు, పార్షియల్ కంప్లీటెడ్ అనేది ఉండదు. ఎస్ అయితే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే కంప్లీట్ అయింది, లేదు అంటే లేదు అనేది రెండు యూనిక్యూగా సింగిల్ గా ఉండేదాన్ని అటామిసిటీ అంటాము. స్టేట్ షుడ్ బి డిఫైన్డ్ ఐదర్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆర్ అబార్షన్, ఫెయిల్యూర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఎగ్జిక్యూషన్ అయ్యే ముందు దాని మెసేజ్ ఇస్తుంది, లేదు అంటే అబార్షన్, ఫెయిల్యూర్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ ద అటామిసిటీ. సింగిల్ ఆపరేషన్, సింగిల్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది, సింగిల్ యూనిట్ లాగా వర్క్ చేస్తుంది. దాన్ని అటామిసిటీ అంటాము. కన్సిస్టెన్సీ, ఈ కీవర్డ్స్ రాయాలండి కంపల్సరీ. అటామిసిటీ ఈజ్ నథింగ్ బట్ ద అటామిక్ యూనిట్. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ the data must remain in consistent state అంటే ఎక్యురేట్ స్టేట్ లో ఉండాలి. అది సింపుల్ ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీ చెప్తా. ఇక్కడ 500 విత్డ్రా 500 అనేది ట్రాన్స్ఫర్ చేసినాము అంటే న్యూ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. 500 లెస్ తోటి ఉండాలి, ఇక్కడ 500 యాడ్ తోటి ఉండాలి న్యూ బ్యాలెన్స్. దట్ ఈస్ ద కన్సిస్టెంట్ స్టేట్. అంటే ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్ స్టేట్ అనేది మారుతుంటది. నో ట్రాన్సాక్షన్ షుడ్ హ్యావ్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద డేటా రిసైడింగ్ ఆన్ ఇన్ ద డేటాబేస్. ఇప్పుడు ఒక కన్సిస్టెంట్ స్టేట్ లో చేంజ్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏంది మళ్ళీ ఏంటిది ఎఫెక్ట్ కావద్దు, దాంట్లో ఉన్నది ఎలా ఉందో అలానే ఉండాలి. ఇఫ్ డేటాబేస్ వాజ్ కన్సిస్టెంట్ స్టేట్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఇట్ మస్ట్ రిమైన్ కన్సిస్టెంట్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. బిఫోర్ ఎలా ఉందో దాని రిలేటెడ్ స్టేట్ అనేది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి, అంతేగాని దానిలో చేంజెస్ అని ఉండదు. అంటే అక్యురేట్ గా ఉండేదాన్ని కన్సిస్టెన్సీ అంటాము. డ్యూరబిలిటీ ఇస్ లైఫ్. దట్ ఈస్ ఏంటిది లేటెస్ట్ అప్డేట్స్ ఈవెన్ ద సిస్టమ్ ఫెయిల్స్ ఆర్
రీస్టార్ట్స్. మనం ఒక ట్రాన్సాక్షన్ మిడిల్లో ఉన్నా కానీ దాంట్లో అక్యురేట్ గా పర్ఫామ్ చేయకుంటే బిఫోర్ ఎలా ఉందో తర్వాత సిస్టమ్ ఆగిపోయింది అనుకోండి మధ్యలో, ఆఫ్టర్ కూడా అలానే ఉండాలి. అంటే ప్రాసెస్ జరిగితే కన్ఫర్మేషన్ ఇవ్వాలి, జరగకుంటే దాన్ని ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉండాలి. డ్యూరబిలిటీ అనేది అంటే లైఫ్ అనేది ఎక్కువగా ఉండాలి, దాన్ని పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉండదు. ద చంక్స్ ఆఫ్ డేటా, చంక్ ఈజ్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ డేటాబేస్ అండ్ ద కమిట్స్ ద డేటాబేస్ హోల్డ్ ద మోడిఫైడ్ డేటా. ఏంటిది అయితేనేమో మోడిఫైడ్ డేటా ఉండాలి, లేదు అంటేనేమో ప్రీవియస్ డేటా ఉండాలి. దట్ ఈస్ ద డ్యూరబిలిటీ. అండ్ ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ద transaction commits but the system fails before the data could be written on the disk. ఏంటి దాని మీద రాయకముందే అది అయిపోయింది అనుకోండి, కమిట్ అన్నది దానిలో చేంజెస్ చేయకుండా మనం ఏదైనా డేటా లాస్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్ గా అదేంటిది అంటే దాని ఫంక్షనాలిటీ ఏం పర్ఫామ్ చేయాలంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలి. దట్ ఈస్ ద డ్యూరబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ transaction. And isolation is nothing but it will be performing the number of transactions at a time simultaneously and parallel. The property isolation is the transactions will be carried out and executed as if it is only transaction in the system. అది ఏదైతే తీసుకుంటుందో అదే సింగిల్ ట్రాన్సాక్షన్ ని పర్ఫామ్ చేసిన తర్వాతనే ఇంకో దాన్ని పర్ఫామ్ చేయాలి. సైమల్టేనియస్ గా నెంబర్ ఆఫ్ అవుతూనే ఉంటాయి, కానీ ఇట్ విల్ పర్ఫార్మింగ్ ద only one after another. No transaction will affect the existence of any other transaction. Okay, ఒక ట్రాన్సాక్షన్ ద్వారా వల్ల ఇంకో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది జరగదు. ఇండిపెండెంట్ గా ఐసోలేషన్ గా ఏ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ ట్రాన్సాక్షన్ లో జరగాలి. దట్ ఈస్ ద ఐసోలేషన్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద and the properties, acid properties of the particular transaction: atomicity, consistency, and durability. Isolation adugutar question important. What is transaction? What are the acid properties of the transaction or properties of the transaction antaru. Next, serializable schedule. Serializable schedule ante endi ante schedule is the execution sequence of transaction is called schedule. Oka transaction jaragali ante adi oka వేలో జరగాలి అంటే ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ సీక్వెన్స్ గా జరగాలి. సీక్వెన్స్ గా జరిగే దాన్ని ఇక్కడ షెడ్యూల్ అని అంటాము. ఏ షెడ్యూల్ క్యాన్ హ్యావ్ మెనీ ట్రాన్సాక్షన్ ఇన్ ఇట్. నెంబర్ ఆఫ్ ఉంటాయి, దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఎన్ని ఆపరేషన్స్ జరగాలి, సీక్వెన్స్ ఏంటి అనేది డిఫైన్ చేసేది షెడ్యూల్. ఈచ్ కంప్రెసింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టాస్క్. మరి అది ఎలా జరుగుతుంది? ఒక ట్రాన్సాక్షన్ అనేది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టాస్క్స్ తోటి జరుగుతుంది. సీరియల్ షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ద వన్ by one. Scheduled transactions are aligned such a way that one transaction is executed first. ఒక దాని తర్వాత ఇంకోటి షెడ్యూల్ చేసేదాన్ని సీరియల్ షెడ్యూల్ అని అంటారు. కంప్లీట్ సైక్లిక్ మేనర్ దట్ ఈస్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇస్ ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రాన్సాక్షన్ షెడ్యూల్ అయ్యి ఇంకోటి కంప్లీట్ అయ్యింది. సైక్లిక్ ఫార్మేట్ లో వన్ ఆఫ్టర్ అనదర్ కంప్లీట్ అయ్యేదాన్ని అది సీరియల్ షెడ్యూలింగ్ అంటారు. అండ్ దెన్ ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆర్డర్డ్ వన్ ఆఫ్టర్ అదర్. ఒకదాని తర్వాత ఒకటి షెడ్యూల్ చేసేదాన్ని సీరియల్ షెడ్యూలింగ్ అంటాము. ద మల్టీ ట్రాన్సాక్షన్ ఎన్విరాన్మెంట్, ద సీరియల్ షెడ్యూల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ బెంచ్ మార్క్. ఇక్కడ సీరియల్ షెడ్యూలింగ్ లో అంటే ఏంటి, ప్రాసెసింగ్ అండర్ ప్రాసెసింగ్ ఆగుతుంది, ఆగండి అని అంటారు. దట్ ఈస్ ద సీరియల్ షెడ్యూలింగ్. నెక్స్ట్, ఈక్వివలెన్స్ ఆఫ్ షెడ్యూల్స్. ద ఈక్వివలెంట్ షెడ్యూల్స్ ఆర్ ద and the result equivalent, view equivalence, and conflict equivalence of the tests, states antamu, schedules antamu. This is the small topic. This is the important topic of the state of transaction. What do you mean the state is position. అండ్ ఏంటిది, ఏ స్టేట్ లో ఉంది ట్రాన్సాక్షన్, ఏ పొజిషన్ లో ఉంది, ఏం జరుగుతుంది అసలు అనేది స్టేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే రైట్ అబౌట్ ద స్టేట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఏంటివి ఇక్కడ డయాగ్రామ్ ఇంపార్టెంట్ అండి, డయాగ్రామ్ వేయాలి. ఏ ట్రాన్సాక్షన్ ఇన్ డేటాబేస్ కెన్ బి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఒకదాని తర్వాత అది పర్ఫామ్ అవుతుంది. ఏంటిది, ఫస్ట్ యాక్టివ్ స్టేట్ ఉంటుంది, తర్వాత పార్షియల్లీ కమిటెడ్ అయితేనేమో కమిటెడ్ పోతుంది, లేదు అంటేనేమో కమిటెడ్ అయింది అంటేనేమో కమిట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివ్ స్టేట్ నుంచి ఫెయిల్డ్ పోయింది అనుకోండి, అబార్ట్ అవుతుంది. ఫెయిల్డ్ పోయింది అంటే ఏదో ఒక రీజన్ ఆగిపోద్ది అక్కడ. తర్వాత ఏంటి, అబార్ట్ అంటది. అబార్ట్ అంటే ఏంటంటే ఆ వర్క్ చేయలేము అంటది, క్లారిటీ అనేది ఎండింగ్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, సమ్ టైమ్స్ ఏంటి, అండర్ ప్రాసెసింగ్ అంటది, ఫెయిల్డ్ అంటది. అంటే ఏదో ఒక నెట్వర్కింగ్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఏ స్టేట్ లో అది ట్రాన్సాక్షన్ పర్ఫామ్ అవుతుంది అనే దాంట్లో స్టేట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఇక్కడ యాక్టివ్ అని చూడండి,
ద ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. అదేంటి బీయింగ్ ఎగ్జిక్యూటెడ్, ఎగ్జిక్యూట్ కావడానికి ఉంది. దిస్ ఈస్ ఇనిషియల్ స్టేట్ ఆఫ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ప్రతి దానికి యాక్టివ్ స్టేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పార్షియల్ కమిటెడ్. పార్షియల్లీ కమిటెడ్ ఈజ్ ద ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్స్ ఇట్స్ ద ఫైనల్ ఆపరేషన్. ఏంటిది పార్షియల్ కమిట్ అయింది అంటే ఫైనల్ ఆపరేషన్ పర్ఫామ్ అయింది. ఇట్స్ సెట్ టు బి ఇన్ ఏ పార్షియల్ కమిటెడ్ స్టేట్. అది కావడానికి ఉంది అనేది అది. నెక్స్ట్ ఫెయిల్డ్ అంటే ఏంటి? ద ట్రాన్సాక్షన్ సెట్ టు బి ఫెయిల్డ్ స్టేట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద చెక్స్ ఆఫ్ మేడ్ బై ద డేటాబేస్ రికవరీ సిస్టమ్ ఫెయిల్స్. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో చెక్ చేసేటప్పుడు ఫెయిల్స్ వచ్చినాయి అనుకోండి, అంటే నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, డేటాబేస్ లో ఉన్న డేటా మ్యాచ్ కాలేదు అనుకోండి, అప్పుడు ఏంది ఫెయిల్డ్ అనేది చూపిస్తుంది. ఏ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ కెన్ లాంగర్ ప్రొసీడ్స్ ఫర్దర్. ఆటోమేటిక్ గా చైన్ ఫెయిల్డ్ అని చెప్పేసి. అబార్ట్ అంటే ఏంటి అంటే చెక్స్ ఫెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ రీచ్డ్ ఫెయిల్డ్ స్టేట్. ఏంటి ఇక్కడ అబార్టెడ్ అంటే ఫెయిల్డ్ స్టేట్ కి వెళ్ళిపోతుంది, ఇంకా ఫెయిల్డ్ అనే స్టేట్ మధ్యలో ఉండేది అబార్టెడ్ అంట. ఇంకేమైనా ఛాన్స్ ఉందా అన్నట్టు. రికవరీ మేనేజర్ రోల్ బ్యాక్స్ ఆల్ ఇట్స్ రిటన్ ఆపరేషన్స్ అండ్ డేటాబేస్ బీయింగ్ ఒరిజినల్ స్టేట్ వేర్ ఇట్ ఈస్ ద ప్రియార్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఎగ్జిక్యూట్ చేయడానికే ఉంటది కానీ ఇంకేమైనా ఛాన్సెస్ ఉందా అని చూసి అబార్టెడ్ అంటే ఏంటి ఫెయిల్స్ అంటది. ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇంకా ఏం చూడాలంటే ఇక్కడ ఏం పర్ఫామ్ అవుతుంది అంటే ద ఆపరేషన్స్ టూ పర్ఫామ్ అయితే ఏంటిది రీస్టార్ట్ ద ట్రాన్సాక్షన్. ఇంకా ఛాన్స్ ఇస్తుంది రీస్టార్ట్ చేయాలన్నా, కిల్ ద ట్రాన్సాక్షన్ అంటే క్యాన్సిల్ చేయాలన్నా అని అంటది. నెక్స్ట్ దాన్ని ఏమంటాం అబార్టెడ్ స్టేట్ అంటాము. అంటే ఏదైనా మధ్యలో ఆగిపోతుండే స్టేట్ లో అబార్ట్ అంటాము. అబార్ట్ లో ఒక ఛాన్స్ ఏంటి అంటే రీస్టార్ట్ చేయాలా, కిల్ చేయాలా అనేది టూ ఆపరేషన్స్ పర్ఫామ్ అయితే. నెక్స్ట్ కమిటెడ్ ఈజ్ నథింగ్ బట్ ది పర్ఫార్మింగ్ ద ఆపరేషన్ ఆర్ ట్రాన్సాక్షన్. ఇట్ పర్ఫార్మింగ్ ద టాస్క్. ఇంకా కమిట్ అయిపోయింది అంటే చేస్తుంది, అండర్ ప్రాసెసింగ్ ఇది రన్నింగ్ అని అంటది కదా, దట్ ఈస్ ద కమిటెడ్ అంటే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్స్ ఆల్ ఇట్స్ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్లీ, ఇట్ ఈస్ సెట్ టు బి కమిటెడ్. అక్కడ కమిట్ అనేది మనకి రిపోర్ట్ ఇస్తుంది. అండ్ ఆల్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ పర్మనెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద డేటాబేస్ సిస్టమ్. ఏంటిది ఆటోమేటిక్ గా కమిట్ అయింది అంటే కంపల్సరీ అది ద ట్రాన్సాక్షన్ ని రన్ చేస్తుంది. దట్ ఈస్ ఏంటిది కమిటెడ్ స్టేట్ అంటాము. నెక్స్ట్ వన్ ఇవి ఏమిటాం స్టేట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాము, ఇంపార్టెంట్. నెక్స్ట్ concurrent transaction is nothing but the multi-programming environment where multiple transactions can be executed simultaneously. A number of simultaneous number of transactions at a time perform అయితే that is important. అక్కడ perform అయ్యేది ఏంటిది అంటే concurrent transaction. అక్కడ controlling of the transactions are concurrent and control the transactions, దాన్నే concurrent transactions అంటాము. లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటుంది. ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టూ ఫేజ్ లాకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ ద్వారా డయాగ్రామ్స్ కి మార్క్స్ ఇక్కడ టూ ఫేజ్ లాకింగ్ అంటాము. ద ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇంటూ త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసేది. ద ఫస్ట్ పార్ట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ అండ్ సీక్ పర్మిషన్ ఫర్ లాక్స్. ఇక్కడ చూడండి లాక్ ఎక్విప్ ఫేజ్, T being T and time, that is nothing but the time based. It will be the second part is the way the transaction acquires all the locks. NTV locks ఏమేమి ఉన్నాయి అనేది అది acquire చేస్తుంది. inquiry releases the first lock and phase starts. ఏంటిది ఒక ఫేజ్ లో లాక్ ని రిలీజ్ చేసిన తర్వాత అనదర్ ఫేజ్ లో ఉన్న లాక్ ని రిలీజ్ చేసేసారు. దట్ ఈస్ ద టూ ఫేజ్ లాకింగ్ లో స్ట్రిక్ట్ టూ ఫేజ్ లాకింగ్ అండ్ టైమ్ స్టాంప్ బేస్డ్ లాకింగ్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాక్స్ ఇట్ విల్ పర్ఫార్మింగ్ ద ట్రాన్సాక్షన్స్. దట్ ఈస్ ద టైమ్ స్టాంప్ ఒరిజినల్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది అంటే డెడ్ లాక్ అంటే కూడా రికవరీ, క్రాష్ రికవరీ అని అంటాము. బ్యాకప్ అనేది ఇంపార్టెంట్ అండి. రికవరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద రికవరీ ఇన్ ద RDBMS. హౌ టు రికవరీ ద డెడ్. నెక్స్ట్ ఏంటిది backup and recovery techniques. These two questions are important. What is recovery, what are the reasons for recovery, and what is the backup and recovery. ఇక్కడ ఏంటిది అంటే recovery means it will performing the deadlock prevention. Is important recovery.
Vendor recovers from the failure, it can be restore the latest dump. ఇక్కడ రికవరీ అనేది ఎప్పుడు పర్ఫామ్ అయింది అంటే ఫెయిల్యూర్ అయినప్పుడు, ఫెయిల్యూర్ అండ్ లాస్ ఆఫ్ డేటా అయినప్పుడు ఏమైతే కంపల్సరీ రికవరీ అనేది పర్ఫామ్ కావాలి. నెక్స్ట్ ఏంటిది అండూ లిస్ట్, చెక్ పాయింట్, రీడూ లిస్ట్ ద్వారా ఏం చేస్తాము రికవరీ అనేది పర్ఫామ్ చేస్తాము. ద సిస్టమ్ కన్సల్టింగ్ ద అండూ redo lists to restore the state of the particular and database backup and recovery from క్యాటస్ట్రోఫిక్ ఫెయిల్యూర్స్. మరి ఏంటివి ఆ ఫెయిల్యూర్స్ అనేవి ఏమేమి ఉండొచ్చు అంటే రిమోట్ బ్యాకప్ అనేది పర్ఫామ్ చేస్తాము, అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి మనం బ్యాకప్ ని పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ క్రాష్ రికవరీ అనేది పర్ఫామ్ అయింది అనుకోండి, డెస్క్స్ అంటారు కదా, డిస్క్ రికవరీ పర్ఫామ్ అయింది అనుకోండి, దట్ ఈస్ ద ఏంటిది రికవరీ అనేది మనం పర్ఫామ్ చేయాలి, వేరే దగ్గర నుంచి వేరే సిస్టమ్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ ఏంటిది అంటే ద ఫెయిల్యూర్స్ క్లాసిఫికేషన్స్ ఆర్ కైండ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ డేటాబేస్ ఎర్రర్స్. ఏమేమి ఫెయిల్యూర్స్ రీజన్స్ ఉంటాయి, రికవరీకి ఏమేమి రీజన్స్ ఉంటాయి అంటే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్స్ కావచ్చు, సిస్టమ్ క్రాషెస్ కావచ్చు, డిస్క్ ఫెయిల్యూర్స్ కావచ్చు, స్టోరేజ్ స్ట్రక్చర్ కావచ్చు. ఇక్కడ రికవరీ అండ్ అటామిసిటీ అండ్ ద ఫెయిల్యూర్ కంట్రోలింగ్ మెథడ్స్. మరి ఆ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు అవి కంట్రోలింగ్ మెథడ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాము అంటే లాగ్ బేస్డ్ రికవరీ ద్వారా పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ రికవరీ విత్ కాంకరెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా రికవరీ పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ చెక్ పాయింట్ ద్వారా రికవరీ పర్ఫామ్ చేస్తాము. అండ్ రికవరీ అనేది ఇంపార్టెంట్. మరి ఇక్కడ రికవరీకి ఏంటిది మేజర్ గా ఏంటిది అంటే ద రికవరీ సిస్టమ్ రీడ్స్ ద లాగ్స్ బ్యాక్వర్డ్ ఆఫ్ ద ఎండ్ అండ్ ద లాస్ట్ చెక్ పాయింట్. ఎక్కడ పోయింది, ఏమైంది, ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అనేది మనం చూసి దాన్ని ఎలా రికవర్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మెయింటైనింగ్ టూ లిస్ట్స్ అండు రీడూ లిస్ట్ ద్వారా రికవరీ పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ స్టార్ట్, కమిట్, అబార్ట్ అనేవి ఇంతకుముందు చెప్పినాం. కమిట్ అంటే పర్ఫార్మింగ్ ద కమిట్ అంటే రికవరీ అవుతుంది అనేది. ఆల్ ద ట్రాన్సాక్షన్స్ అండు లిస్ట్స్ ఆర్ రెడీ. That is this explanation of recovery and backup and recovery important. Backup or recovery లో ఏంటిది అంటే బ్యాకప్ ఈజ్ నథింగ్ బట్ ద గెట్ బ్యాక్ ద డేటా ఫ్రమ్ ద అనదర్ ప్లేస్, అనదర్ లొకేషన్, అనదర్ లొకేషన్ ఆర్ అనదర్ డివైస్. ఇక్కడ ఏంటిది అంటే బ్యాకప్ ఆఫ్ డేటాబేస్ కేస్ ఒరిజినల్ ఈజ్ కరప్టెడ్ ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్. ఏదో ఒక రీజన్ ద్వారా మనం డేటా లాస్ అయినప్పుడే వీఆర్ పర్ఫార్మింగ్ ద బ్యాకప్ ఆఫ్ ద డేటా. అండ్ బిఫోర్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు కూడా మరి ఏంటంటే మనం బ్యాకప్ అనేది పర్ఫామ్ చేస్తాము. బేసికలీ మీన్స్ ద డూప్లికేట్ ఆఫ్ ద డేటాబేస్ ఇన్ఫర్మేషన్. బ్యాకప్ అనేది ఎప్పుడు సేమ్ డేటా డూప్లికేట్ అనేది ఉన్నప్పుడు అది మనం బ్యాకప్ ద్వారా అనేది మళ్ళీ మనం రీస్టోర్ చేసేస్తాం. దట్ ఈస్ ద స్టోర్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ డేటాబేస్ యాక్చువల్ పొజిషన్. ఇక్కడ మరి రీజన్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్, మరి ఫెయిల్యూర్స్ కావడానికి రీజన్స్ ఏంటి, బ్యాకప్ అనేది పర్ఫామ్ చేస్తాము కానీ ఏ రీజన్స్ కి బ్యాకప్ ని పర్ఫామ్ చేస్తాము అంటే యూజర్ ఎర్రర్ ద్వారా కావచ్చు, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ ద్వారా కావచ్చు, నెక్స్ట్ క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్స్ ద్వారా అంటే అన్నోన్ మనకు తెలియని ఏవైనా యాక్షన్స్ పర్ఫామ్ అయినప్పుడు కూడా అదేంటిది బ్యాకప్ రికవరీ అనేది పర్ఫామ్ అవుతుంది. మెథడ్స్ ఆఫ్ బ్యాకప్, మరి ఏ మెథడ్స్ ద్వారా బ్యాకప్ చేయొచ్చు అంటే ఫుల్ బ్యాకప్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ లాగ్ చేయొచ్చు, డిఫరెన్షియల్ బ్యాకప్ చేయొచ్చు. డిఫరెంట్ వేలో మనం బ్యాకప్ అనేది పర్ఫామ్ చేస్తాము. మరి రికవరీ ఎలా, లాగ్ బేస్డ్ రికవరీ పర్ఫామ్ చేస్తాము, షాడో పేజింగ్ రికవరీ అనేది పర్ఫామ్ చేస్తాము. దిస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాకప్ అండ్ రికవరీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ డేటాబేస్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఆథరైజేషన్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేవి ఇంపార్టెంట్. స్మాల్ క్వశ్చన్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ రికవరీ, బ్యాకప్, యాసిడ్ ప్రాపర్టీస్, టూ ఫేజ్ లాకింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద 4th యూనిట్. కాన్సన్ట్రేషన్ గా చదవండి, ఈజీగా అర్థమైపోతే దాంట్లో ఏం లేదు.